ఎస్, ఇవాల్టి డిబేట్లో మనం తేల్చుకోవాల్సినటువంటి అంశం ఇదే. భారత్ తీసుకున్నటువంటి వాటర్ స్ట్రాటజీ నిజంగా పాకిస్తాన్కు చెక్మేట్ అవుతుందా, లేదంటే ఇది ప్రమాదకర యుద్ధానికి మొదటి అడుగు అవుతుందా అన్నది తేలాలి. ఎస్, అయితే డిబేట్లో జాయిన్ అవుతున్నారు మనతో సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం రామ్మోహన్ గారు, భారత్ ఈ వాటర్ స్ట్రాటజీ ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందో ఇది పాక్పై ప్రెషర్ పెంచేటువంటి యత్నమా, అంటే ఉగ్రవాదాన్ని వీడండి అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలా ప్రెషర్ పెంచితే దారిలోకి వచ్చేటువంటి వ్యూహంగా ఇది చూడాలంటారా, లేదంటే భారతదేశంలోనే మనకి సరిపడేటువంటి నీటి నిల్వలు ఉన్నాయి వాటిని వినియోగించుకోవాలి అనేటువంటి చేసే ప్రయత్నమా, ఎలా చూడాలంటారు? లాంగ్ టర్మ్లో ఈ పరిణామాలు ఎలా ఉంటాయంటారు? రోజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. మనం ఈ ఒప్పందాన్ని చూస్తే మనము వ్యూహాత్మకంగా పోతున్నామా, లేకుంటే మనం తప్పు చేస్తున్నాం వాడు తప్పు చేస్తున్నాం అర్థమవుతుంది. నా ఉద్దేశం ఏంటి, 1947లో మనం విడిపోయిన తర్వాత నేను చెప్పిన పంజాబ్ అంటాం కదా, ఐదు నదులు సింధులో కలుస్తాయి. సింధు నదిలో రావి, బియాస్, సట్లెజ్, అట్లాగే ఇవి తూర్పు నదులు, అట్లాగే సింధు, జీలం, చినాబ్, మన పశ్చిమ నది, ఈ అన్ని కలిసి సింధులో కలుస్తాయి. 5 నదులు పోయి, అందుకని పంజాబ్ అనే ప్రాంతానికి పేరు వచ్చింది అందుకే కదా. ఇటు పక్కన పంజాబ్ చీలిపోయి కొంత భారతదేశంలో కొంత అటున్నా కూడా, అట్లాగే బెంగాల్ కూడా అంతే. బెంగాల్ ప్రజల భాష పరంగా ఈ పంజాబ్ 5 నదుల మన భారతీయ కనుక పంజాబ్ అనే పేరు వచ్చింది దానికి. సింధు నది పారుతుంది కనుక సింధు అనే మన రాష్ట్రం పేరు, లేకుంటే సింధు ప్రాంతం పేరు వచ్చింది. అసలు భారతదేశం పేరే హిందూగా మారింది అంటాం మనం. సింధు నాగరికత హిందూ నాగరికతకు మారిందని అనుకుంటాం. అందుకని ఇక్కడ కొద్దిసేపు మనం వెనక్కి పోయి మనం ఆలోచన చేస్తే మనం ఏం తప్పు చేస్తున్నాం, మన నదీ జలాన్ని మనం వాడుకుంటున్నాం. ఇప్పటిదాకా వాడుకోలేదు, ఇప్పుడు వాడుకుంటున్నాం, అంతే తేడా. మనం ఎక్కడ మనం అక్రమంగా పాకిస్తాన్ వెనుపోటు కూడా పాకిస్తాన్ తప్పు నష్టం చేయడానికి మనం ఏం చేస్తున్నాం. ఇప్పటిదాకా వాడుకోని సరిగ్గా ఇంకొక నెల రోజులు, వాటి నుంచి ఒక నెల 10 రోజుల్లో వాడుకోవడానికి కూడా మనకి స్కోప్ లేకుండా పోయింది కదా సార్. ఇన్నాళ్ళు మనకి కెనాల్స్ లేవు, ప్రాజెక్టులు లేవు. అవును, అంటే ఇప్పుడు హిమాలయాలు పుట్టినది నేను చెప్పిన రావి కానీ, బియాస్ కానీ, సట్లెజ్ కానీ, లేకుంటే సింధు, జీలం కానీ, ఇవన్నీ కూడా మన భారతదేశం భూభాగంలో పుట్టి కిందికి వాడుతుంటాయి. కాబట్టి మనం ఏం చేసినాం, ఒక వాటర్ అంటే మనకు ఒప్పందం కుదిరిందేమో 1960 సెప్టెంబర్ 19th నాడు మన భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అటు పక్కనేమో అయూబ్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అంటే దాదాపు విభజన తర్వాత 13 ఏళ్లకు ఒప్పందం కుదిరింది. ఎప్పుడు చెప్తుంటాను నేను, తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో కూడా కావేరి మనకు జలాల విషయంలో తమిళనాడు మన కర్ణాటక కొట్లాడుకుంటూ చెప్తాను ఎప్పుడు కూడా. మంచి ఉదాహరణ ఏంటంటే, మన భారతదేశం ఇంకో దేశంతో పంచుకున్న దాన్ని రక్తపాత రహితంగా మనం పంచుకున్నామే నీళ్లను. ఇప్పటికి కూడా ఇవాటికి కూడా అమలవుతున్నట్టు లేక ఇవాటి కూడా మన ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు, అబియన్స్ లో పెట్టాం. ఇంకోటి ఏంటంటే, ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు రోజా గారు ఎప్పుడు కూడా దాన్ని రద్దు చేయడానికి ఎవరికి వీలేదు, మనకు లేదు వాళ్ళకి లేదు. దాన్ని అబియన్స్ లో పెట్టాం అంతే. ఇప్పుడు కూడా మనం రద్దు చేసుకోవాలి, అబియన్స్ లో పెట్టాం. అట్లాగే మన హక్కుగా లభించే నీళ్ళలో అంటే మనం ఎక్కడ కడుతున్నాము, రావి నది మీద మనం అది మనకు బ్రిడ్జ్ గా కట్టుకుంటాం కదా. మన ప్రాజెక్ట్ కట్టుకునేది రావి నది మీద, పూర్తి హక్కులు మనమే. రావి కానీ, బియాస్ కానీ, మనకు చీనాబ్ నదులు కానీ, మన సట్లెజ్ నది కానీ, ఈ 3 మన కేటాయించారు నీళ్ళు. పూర్తి హక్కులు మనమే, మనం విడిచిపెట్టి నీళ్ళకి పోవాలి. అట్లాగే పాకిస్తాన్ కేటాయించిన 3 నదులు జీలము, చినాబు కానీ, మన సింధు కానీ, వాళ్ళ నీళ్ళు వాళ్ళకి పోతాయి. అందులో మనకు హక్కు లేదు, అంటే వాడుకోవడానికి మనకు వాళ్ళ మొదటి హక్కు వాళ్ళకే ఉంటుంది. అందుకని ఆనాటి నుంచి 60 అంటే దాదాపు 25 ఏళ్ళు 65 ఏళ్ళుగా ఇలాంటి ఇబ్బంది రాలే మనకు ఇప్పటి వరకు. ఎప్పుడు వచ్చిందంటే, రక్తము నీళ్లు ఒకే ఘాటిన పారవు, ఒకే నదిలో పారవని మన ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ప్రధానమంత్రి గారు అన్నారు. దానికి తగ్గట్టుగానే మనకు కేటాయించిన నీళ్లు, నదుల జలాలను నేను మాత్రం పూర్తిగా వాడుకుందాం. మీరు అన్న ప్రశ్న కరెక్ట్. ఎందుకంటే ఎక్కడ మరి వాడుకోవడానికి లేదు కదా. కొన్ని ఉంటాయి భౌగోళికమైన పరిస్థితుల్లో, హిమాలయాల్లో భూములు ఎక్కడ ఉన్నాయి, మనకి హిమాలయాల్లో మనకు సాగు లేదు కదా. కానీ దాన్ని వాడుకుంటే, నేను కాశ్మీర్ 3 సార్లు పోయినమాట. అమర్నాథ్ దాకా ఒకసారి పోయినా, 2 సార్లు శ్రీనగర్ దాకా పిల్లలు వాళ్ళతో కలిసిపోయిన సందర్భం చూసుకుంటే, కొంచెం జర్నలిస్ట్ వ్యూకి ఉంటది కనుక నదులు వీటి గురించి దాడుతున్నప్పుడు ఏ నది ఏమని చూస్తాం కదా. అప్పుడు చూస్తుంటే సాంబార్ సెక్టార్ లో మంచి వ్యవసాయ భూములు ఉన్నాయి, ఆ కింది కతువా సెక్టార్ లో మంచి భూములు ఉన్నాయి. దాన్ని తీసుకురావడంలో మనం ఇప్పటిదాకా మనం వాడుకోలేదు దాన్ని. అంతేందుకు పంజాబ్ లోని కొన్ని కరువు పాలిత ప్రాంతాలకు కూడా మనం తీసుకొచ్చుకొని రాజస్థాన్ దాకా తీసుకొచ్చుకోవాలి నీళ్ళు. మనసుంటే మార్గం ఉంటుంది. నీళ్లు ప్రకృతి ఇచ్చిన వరం, వాటిని వాడుకునే పద్ధతి బట్టి ఉంటుంది. ఇప్పటిదాకా వాడుకోలేదు, ఇప్పుడు వాడుకుందాం అనుకుంటున్నాం, అంతే తేడా. కనుక ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద కయ్యానికి కాల్దిగో వాళ్ళ జలాలకు మనం పోయే వాళ్ళ జలాలను వాడుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు కూడా లీగల్ గా రావి నది మీద మనం కట్టుకునే ప్రాజెక్ట్ ఏదైతుందో అది పూర్తిగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా మన వైపే ఉన్నది. అది కనుక మనం ఎవరిని చేసుకోవచ్చు, మనం కేటాయించిన నీళ్ళనే వాడుతున్నాం. రెండోది ఎంత వచ్చిందంటే, ఎప్పుడైతే సింధు నది జలాలలో ఇది పోయి సింధు నది కావాల్సింది కదా,
నేను చెప్పిన 5 నదులు కూడా ఆఖరికి సింధులో కలుస్తాయి. సింధు నది పాకిస్తాన్ నుంచి మన అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. ఆ కలిసే క్రమంలో 5 నదులు కలిసిన తర్వాత ఆ నీళ్లు వాడుకుంటున్నారు ఇప్పుడు. ఏవైతే మనం మిగులు జలాలు విడిచిపెడుతున్నాం, వాడుకొని జలాలు విడిచిపెడుతున్నామో ఆ నీళ్లు వాళ్ళ కంట్రోల్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ నదీ జలాలు ఎక్కువ నదులే మన వైపు ఉన్నాయి, తక్కువ జిల్లాలు ఉన్న నదులేమో అటువైపు ఉన్నాయి. అంటే నీటి సోర్స్ తక్కువ వీటికి చూసుకుంటే. కనుక సోర్స్ తక్కువైనప్పుడు నష్టపోతుంది కదా అని దాని మీద వస్తున్నారు. కానీ అంతర్జాతీయ జల ఒప్పందాలు ఏదైతే మనకు ప్రపంచ బ్యాంక్ ద్వారా అప్పుడు చేసుకున్నాం, ప్రపంచ బ్యాంక్ అని పిలవకపోయేవాడు, వేరే పేరు మీద పిలిచేవాడు. 1960 ఒప్పందానికి ఎలాంటి ఉల్లంఘన జరగలేదు. అబేమ్స్ లో పెట్టిన మిగతా సంగతి మాత్రం మీరు చేస్తే మేము చేస్తామని గట్టిగా అంటున్నాం. అది ఒక రకం చెప్పాలంటే ఎక్కడ కూడా రూల్స్ కి విరుద్ధంగా మనం పోవడం. ఓకే. అంటే షాపూర్ కండి ప్రాజెక్టు ద్వారా ఈ రావి రివర్ నుంచి పాకిస్తాన్కు వెళ్ళేటువంటి వాటర్ను మనం ఆపేయడం అనేది అది ఇండస్ వాటర్ ట్రీటీ ఉల్లంఘన అవుతుంది అని కొంతమంది వాదిస్తున్నారు. అసలు అది ఉల్లంఘన కానే కాదు, అది వ్యతిరేకం కానే కాదు. మనకి పూర్తి హక్కులు భారత్కే ఉన్నాయి కాబట్టి అది మన ఇష్టము. సో ఇప్పటి వరకు సర్ప్లస్ ఉన్నటువంటి వాటర్ని మనం పాకిస్తాన్కి పంపుతున్నాము, ఇప్పుడు అది వ్యూహాత్మకంగా మనం ఆపేస్తూ ఉన్నాము. సో ఇది ఉల్లంఘన కాబట్టి ఇంటర్నేషనల్ కోర్టులో పాకిస్తాన్ ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అనేది కొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు ఇది ఉల్లంఘనే కానప్పుడు కోర్టులు మాత్రం ఏం చెప్తాయి? అది ఉల్లంఘనే కాదు. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఆనాడు పాకిస్తాన్ ప్రధాని ఆయుబ్ ఖాన్, ఇండియా మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రకారం తూర్పు నదులు రావి, బియాస్ అట్లే ఇప్పుడు కట్టుకుంది మనకు రావి మీదే కదా, పూర్తి హక్కులు భారతదేశానికి ఉన్నాయి. మనం విడిచిపెడితేనే కింద నీళ్ళు పోతాయి, మనం వాడుకుంటే వాళ్ళకి అభ్యంతరాలు ఏమి ఉండొద్దు. అట్లానే అక్కడ సింధు కానీ, జీనాబ్ కానీ, జీలం కానీ ఈ 3 నదుల మీద కూడా మనకు హక్కులు లేవు. వాళ్ళు వాడుకున్నాకనే వాళ్ళు వాడుకునే పైకి రావు, నీళ్లు కిందకే పోతాయి కదా వాడుకోకపోతే. వాళ్ళు వాడుకున్న వాళ్ళదే, వాడుకోకపోయిన వాళ్ళే. అందుకని ఇక్కడ అంతర్జాతీయ జల ఒప్పందాల ప్రకారం కూడా అంతర్జాతీయం దాకా పోలేదు. ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం 1960లో కుదిరింది. దీని ప్రకారం అయితే రావి నదుల జలాలను మనం వాడుకోకపోతే కిందికి వెళ్ళి వాడుకుంటున్నాం కనుక మనం ఆపుకుంటున్నాం, మన హక్కు అంటున్నాం. అందుకని ఎక్కడ అంతర్జాతీయ సమస్య రాలేదు, నీటి సమస్య లేదు, ఒప్పందం ఉల్లంఘన అంతకంటే లేదంటున్నాడు. కాకపోతే ఇప్పటిదాకా వాడుకోలేదు, వాడుకుంటున్నాం. అది ఆల్రెడీ ప్రాజెక్టు మొదలుపెట్టింది కూడా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత కాదు రాజు గారు, అంతకుముందే మొదలుపెట్టాను కూడా. మన అర్ధరాత్రి అయితే ప్రాజెక్ట్ నిర్మాణం కాలే కదా, రోమనగరం ఒకే రోజు నిర్మాణం కానంటే ఈ ప్రాజెక్టు కూడా ఇవాళ మొదలైంది కాదు, చాలా 15 నుంచి నడుస్తున్నది. దాన్ని వేగవంతం చేసినాం, అంటే మన సాకారం చేసుకుని ప్రయత్నం చేసినాం. ఇప్పుడు దాని ద్వారా కింద కాలువలు తవ్వుకోవాలి. ఇప్పుడు కేవలం ప్రాజెక్ట్ కట్టడం వాళ్ళతో లాభం లేదు. మనము నీరు పళ్ళ మేరకు నిజం దేవుడు ఎరుగు, కానీ నిజం దేవుడు ఎరుగుతో నాకు తెలియదు హేతువాదిని, కానీ నీరైతే కిందికి పోతాయి, మనకు ప్రకృతి పరంగా కింద కనపడుతుంటాయి. కనుక మనం విడిచిపెడితే కిందికి పోయినాయి, విడిచిపెట్టకపోతే ఆగితే కూడా మన ఎక్సెస్ అయితే మనం ఏం చేయలేం. అందుకని చూడండి, ఇప్పుడు బ్రహ్మపుత్ర నది మీద రీపోర్ట్ చేస్తాము, ఆ తర్వాత మిగతా డ్యాములు కట్టుకుంటున్నారు వాళ్ళంటే, వాళ్ళు కనుక ఒకేసారి విడిస్తే మనకు నష్టం అని ఒక్కటి చేయొచ్చు. అందుకని ఆ ఒప్పందానికి ముందు 13 ఏళ్ల మేధోమథనం తర్వాత ఏమైందంటే, మనం కనుక పైన ప్రాజెక్టులు కట్టుకొని ఒకేసారి యుద్ధం లాంటిది వచ్చినప్పుడు నీళ్లు విడవడం వల్ల ప్రళయం సంభవిస్తుంది కదా, జల ప్రళయం వస్తుంది కదా, అది రాకుండా చేయాలంటే వాటికి ఉంటది. మనము ఒకేసారి కూడా కింద హెచ్చరికలు చేయకుండా నీళ్లు విడవడానికి అవకాశం లేదు. అది చిన్న నది నుంచి, మనకి ఇప్పుడు భారతదేశంలో ఉన్న చాలా నదుల్లో మనకు డ్యామ్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద డ్యామ్లు ఉంటాయి కదా, అక్కడ నీళ్లు విడవడానికి ముందు చిన్నవి కూడా, ఇప్పుడు సింగూరు డ్యామ్ ఉంది చాలా చిన్న మధ్య నది మీద, కానీ విడవడానికి 24 గంటల ముందు రెవెన్యూ వాళ్ళు, వ్యవసాయ శాఖ వాళ్ళు అలర్ట్ చేస్తారు. కింద ఆ గొర్రెలు మేపుకునే వాళ్ళు, మన మిగతా పశువులు మేపుకునే వాళ్ళు నదిలో ఉంటారు కదా, వాళ్ళు కొట్టుకోకుండా ఉండగానే మొదట అలర్ట్ చేస్తారు కదా. ఇక్కడ కూడా అంతే అంటున్నాను, మన పైన కట్టుకున్న మన నీళ్లను ఒకేసారి విడవడానికి వీల్లేదు. కింద హెచ్చరికలు పంపి జలాల ఒప్పందం ప్రకారం ఏంటంటే వాళ్ళను ఆ నది కప్ప నుంచి పక్కకు పోయిన తర్వాతనే చేయాలి. ఒక్కోసారి ఒక రోజు పట్టవచ్చు జలాలు అక్కడికి అందడానికి ముందు, కనుక 24 గంటల ముందన్నా చేయాలి. ఒకసారి ప్రకృతి వైపరీత్యం వచ్చి పెద్ద డ్యామ్ తెగిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరేం చేయాలి, మన చేతిలో లేని పని కదా అంటున్నాను. చేతిలో ఉన్న పని మాత్రం ఆ నీళ్లు ఆపుకునేంత ఎంత హక్కు ఉందో మనకు, ఒకేసారి విడిచే హక్కు మాత్రం మనకు లేదు. అందుకని మన చైనాతో భయపడుతుంది అదే. ఒకేసారి విడిస్తే బ్రహ్మపుత్ర ఇప్పటికే అస్సాం దుఃఖదాయిని మనం చిన్నప్పుడు చదువుకుంటాం, మీకు తెలుసు. కనుక అస్సాంలో మొత్తం అంతా ఇడిస్తే ఇప్పటికే సర్వనాశనం అయిపోతుంది, ఒకేసారి విడిస్తే ఎట్లా అని వాళ్ళు డ్యామ్ కట్టుకోకుండా ఆపుతున్నాం, మనం వద్దంటున్నాం. లేకుండా అంతర్జాతీయ జలాల ముందుకు పెడుతున్నాం మనం. ఇక్కడికి వచ్చే కల్లా ఒప్పందం ఎక్కడ ఉల్లంఘిస్తలేము. ఇది కేవలం మన నీళ్లు మనం వాడుకునే దేశంలో కొంచెం స్పీడప్ చేసినాం. అంటే వాళ్ళకు సరైన చురుకు పెట్టాలంటే మన నీళ్లు వాడుకోవడానికి కూడా ఖర్చు ఎక్కువే. వరకం చెప్పాలంటే మనం అక్కడ డ్యామ్ కట్టుకొని కాలువల ద్వారా నీళ్ళు వేయాలంటే దాన్ని దాదాపు కొన్ని లోయల మీద పైప్ లైన్ వేయాల్సి వస్తుంది, బట్టి నీళ్ళు ఏం రావు ఇక్కడ దాకా. ఎందుకంటే లోయలు ఒకేసారి కింది దిగి మళ్ళీ పైకి నీళ్ళు ఎక్కలేవు కదా, దానికి కాలువ నిర్మాణం చేసుకుని కథువా, సాంబా ఈ 2 సెక్టార్లకు నీళ్లు రావాలంటే చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అంటే ఓ రకం చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు. అంటే ఆ నీళ్ల ఖర్చు కంటే మనకు వైబిలిటీ అంటాం కదా,
వైబిలిటీ తక్కువని. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే వైబిలిటీ తక్కువ ఉన్నా సరే ఎక్కడైతే నీళ్లు అవసరమని అక్కడ తీసుకుపోవడం మంచిదే కదా. నీటి కరువు తెలిసిన వాళ్ళకి నీటి విలువ తెలుస్తుంది కనుక ఆ నీటి కరువు తెలిసిన ఆ జిల్లాలలో నీరు అందించాలని తప్పనిసరి మనం చేయాల్సింది. ఇప్పుడు సట్లేజ్ నీళ్ళు పంజాబ్ లో కొన్ని మనం నదీ జలాలు వాడుకుంటున్నాం, వాడుకోకుండా ఎందుకుంటాం, మనం వాడుకుంటా ఉన్నాం కనుక ఆ వాటికి తోడు ఇవి కూడా పనికొస్తాయి అనుకుంటున్నాను. ఎక్కడ మనం మన ఆనాడు ఆయుబ్ తోని పాకిస్తాన్ తో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇలాగ ఎక్కడ జరగలేదు. మన రావి నది మనదే, పూర్తి హక్కులు మనవే, మనం కట్టుకోగా మిగిలిన మాత్రం నీళ్లు ఓడిస్తాం. వద్దన్న పోతే మీ వర్షాలు బాగుపడ్డప్పుడు మీరు ఎంత ఆపుకున్నా అంతకన్నా అన్ని టీఎంసీ కన్నా ఎక్కువ ఆపుకోలేం కదా మనం. కనుక ఆ కిందికి వెళ్ళిపోతే వద్దన్న. కానీ కరువు వచ్చినప్పుడు ఎక్కడ సమస్య వస్తుంది రోజా గారు, వాళ్ళకి ఎందుకు కూడా వస్తుంది అంటే కరువు వచ్చినప్పుడు సమస్య వస్తుంది, నీళ్లు లేనప్పుడు సమస్య వస్తుంది. కానీ మన హిమనీ నదాలు ఏవైతే ఇప్పుడు హిమాలయం నుంచి వచ్చిన నదాలు ఇవన్నీ కూడా నది నదాలు కూడా ఇవన్నీ కూడా మనకు మంచు కరగడం వల్ల వస్తాయి కనుక వర్షాకాలమైన ఎండాకాలమైన నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. మనం కట్టుకున్న వాళ్ళకి నష్టం ఏం లేదు అంటున్నాం. ఒకవేళ ఈ 3 నదుల మీద పూర్తి స్థాయిలో మన హక్కులు మనం ఉపయోగించుకుని మాత్రం అప్పుడు కష్టం వస్తుంది. ఇప్పుడు మనం శాంపుల్ చూపిస్తున్నాం, ట్రయల్ మాత్రమే చూపెడుతున్నాం. ఇదే ఓ రకంగా డీజల్ లాంటిదే ఇది అనుకుంటున్నాం.